దేశవ్యాప్తంగా మే 20న జరుగుతున్న ఒక్కో రోజు టోకెన్ సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నది. అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. పాత చట్టాలు ఏవైతే 29 కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ 4 లేబర్ కోడ్స్ వర్తిస్తూ ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది. కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు. యజమాన్యాలు ఏమన్నా ఇచ్చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయదక్షణల మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉన్నాడు. అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం, తెలంగాణలోని బొగ్గు గనుల రక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, సొంతింటి పథకం అమలు కోసం ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈ సమ్మెను విజయవంతం చేయబోతూ ఉన్నాయి. అందుకని సింగరేణి కార్మికులందరూ కూడా మే 20న జరిగే సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జీడీకే 1 ఇంక్లైన్లో గేట్ మీటింగు జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెను అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎల్ఐసి, అనేక సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ పాల్గొంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంట్లో సింగరేణిలు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో 44 చట్టాలుంటే 4 కోడ్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అణగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది. ఎందుకంటే 44 చట్టాలు ఉన్నప్పుడు అనేక హక్కులుండే. ఇవాళ 4 కోడ్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు, ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎదుర్కొని ఈ 44 చట్టాలు రావాలి, 4 కోడ్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ఒకరోజు పాల్గొని, అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు. ఆ రోజు నిజాం నవాబ్ ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది విజయం రాసిపెట్టిన సందర్భం ఉంది. ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో ఉద్యోగ భద్రత కూడా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు తెలంగాణకే రావాలని కోరుకుంటూ ఈ సమ్మెలో సింగరేణి కార్మికులంతా పాల్గొనాలని సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.